ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రతిష్ట మరోసారి వైరల్ కావడం తీవ్ర దుమారం రేపుతోంది. మరో నెలలో 100 ఏళ్ల వేడుకలకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఒక ప్రొఫెసర్ రాసిన లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏయూ కొత్త వీసీగా ప్రొఫెసర్ రాజశేఖర్ వచ్చిన కొద్ది రోజులకే విద్యార్థులు భోజనాలు బాగోలేవంటూ రోడ్డెక్కడం మర్చిపోకముందే హిందీ ప్రొఫెసర్ ఒకరు విద్యాశాఖ మంత్రి లోకేష్ కి లేఖ రాయడం ఇప్పుడు ఏయూలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏయూలో గత 9 నెలలుగా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు విపరీతంగా జరుగుతున్న ఆందోళనకరమైన పరిస్థితిని మీ దృష్టికి తీసుకురావడానికి తాను ఈ లేఖ రాస్తున్నాను అని సదరు ప్రొఫెసర్ పేర్కొన్నారు. ఈ సమస్యకు మూల కారణం రిజిస్ట్రార్, రెక్టార్, డీన్లు సహా ప్రస్తుత అధికారులకు మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పీవీజీడి ప్రసాద్ రెడ్డి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలే అని ఈ లేఖలో స్పష్టం చేయడం కలకలం రేపుతోంది. గత వీసీ ప్రసాద్ రెడ్డి బాధితులు ప్రస్తుత ప్రభుత్వం హయాంలో కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ప్రస్తుత అధికారులు ఇంకా గత వీసీ నీడలోనే పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలను గత ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి శశిభూషణ్ తిరస్కరించారు. దీని ఫలితంగా విస్తృతమైన అసంతృప్తి, నిశ్శబ్దం ఏర్పడింది. అంతేకాకుండా ప్రసాద్ రెడ్డి దుశ్చర్యలపై ప్రభుత్వ చర్య తీసుకోకపోవడం, ప్రసాద్ రెడ్డికి విధేయులైన వారి పట్ల ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ అనుకూల పరిస్థితి మరింత తీవ్రతరం చేశాయి. స్థానిక ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు కూడా బాధిత ప్రజలు ఫిర్యాదులను విస్మరించారు. ఇది అసంతృప్తిని మరింత పెంచింది. డిప్యూటీ రిజిస్ట్రార్ ఫేషి, ఉపకులపతి ఫేషితో సహా బోధనేతర పరిపాలన ప్రసాద్ రెడ్డి నియంత్రణలో ఉందని ఆరోపణలు ఉన్నాయి. దీని వలన పారదర్శకత మరియు జవాబుదారీతనం లోపించింది. ప్రతి సమాచారం మరియు కదలికలను నిమిషాల్లోని ప్రసాద్ రెడ్డికి నివేదించడం జరుగుతుంది. ప్రస్తుత వీసీ రాజశేఖర్ ఏయూ వర్గాలకు అందుబాటులో లేకపోవడం సర్వత్ర విమర్శలకు తావితీస్తుంది. ఆయనకు ఎవరైనా కలవాలి అంటే 2 రోజుల ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాలని చెప్పడం అరాచకమని చెప్పాలి. గతంలో ప్రసాద్ రెడ్డి నిర్వహించిన 3 అంచెల భద్రతా వ్యవస్థను ప్రస్తుత వీసీ కూడా కొనసాగిస్తున్నట్లుగానే ఉందనే భావన విస్తృతంగా ప్రచారంలోకి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతు ఉన్న అన్ని బోధనేతర అధికారులను కీలక పదవుల నుంచి తొలగించి సరైన వ్యక్తులను నియమించాలని ఆ లేఖలో కోరారు. పారదర్శకతను నిర్ధారించడానికి నిజాయితీ గల ప్రొఫెసర్లతో డీన్ పదవులను భర్తీ చేయాల్సి ఉంది. ఏయూ టీడీఆర్ హబ్ నుండి అన్ని అక్రమ పరిశోధన ప్రవేశాలను రద్దు చేయాలి. పరిపాలన విభాగంలో అవినీతి అధికారులపై వెంటనే చర్య తీసుకోవాలి. ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డి దుష్ప్రవర్తనలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రిజిస్టర్, రెక్టార్లను తొలగించాలని సదరు లేఖలో డిమాండ్ చేశారు. గత వీసీ ప్రసాద్ రెడ్డి చేసిన అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలని ఈ లేఖలో కోరారు.